ఒక మేధావి ఇంకొక మేధావిని ఇంటర్వ్యూ చేస్తే కనుక ఆ ప్రశ్నలు మేధావితనంతో నిండి ఉంటాయి, ఆ జవాబులు మేధావితనంతో నిండి ఉంటాయి. ఒక్కసారి ఈ మేధావుల ఇంటర్వ్యూ చూడండి. ఉత్పత్తి కులాలు అంటే ఏంది? ఇవాడు ఈ మేధావే కదండి, చాలామంది మేధావులు ఉత్పత్తి కులాలు అంటారు. అంటే ఈ బ్రాహ్మణులు వైశ్యులు వీళ్ళు ఏ వస్తువులు తయారు చెయ్యరు కాబట్టి వాళ్ళను విలన్లలా చిత్రీకరించడం కోసం ఉత్పత్తి కులాలు అని అంటారు. ఉత్పత్తి కులాలు అంటే ఏంటండి? అన్నం పండించే రైతు, కొండలు చేసే కుమ్మరి, చెప్పులు కొట్టే మాదిగా, ఇటువంటి వాళ్ళందరూ ఉత్పత్తి కులాలు. వాళ్ళు సృష్టిని సృష్టిస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఏది ఆ బ్రాహ్మణుడిని ఒక చెప్పు కొట్టమనండి, ఆ కోమటిని ఒక కుండ తయారు చేయమనండి. ఇవి వీళ్ళ మాటలు. ఒకప్పుడు ఆ కుండలు చేసేవారే, ఆ బుట్టలు అల్లేవారే, ఆ చెప్పులు కుట్టేవారే అత్యంత పలుకుబడుతూ ఉండేవారు. ఆ తర్వాత వచ్చిన వైజ్ఞానిక మార్పులతో ఆయా వృత్తుల ప్రాధాన్యం తగ్గిపోయింది. కాలక్రమేణా ఆ వృత్తులు చేసుకునేవారు ఇతర వృత్తులలోకి వెళ్ళిపోయారు. అయినా కానీ అందరూ కుండలే చేస్తుంటే, అందరూ బుట్టలే అల్లుతుంటే, అందరూ పాల వృత్తే చేస్తూ ఉంటే ఈ సమాజపు మిగిలిన అవసరాలు తీరేదేలాగా? కాబట్టి అన్ని వృత్తులు ఉంటేనే ఈ సమాజం నడుస్తుంది. ఒక్క ఉత్పత్తి వర్గాలే ఉండాలి అనుకుంటే మరి ఎక్కడో సీమాంతరాలలో లభించే పదార్థాలను కొమటోడు ఎక్కడికి తెచ్చి అమ్ముతున్నాడు కదా, అవి నీకు అక్కర్లేదా? ఉత్పత్తి కులాలు అంటే ఏంది? ఇవాడు రెడ్లకు లేదు, కమ్మలకు లేదు, వెలమలకు లేదు. కేసీఆర్ నాకు చాలా చదవచ్చు అంటున్నాడు, ఆయనకు లేదు. వెంకయ్య నాయుడు బీజేపీలోనే ఉండి మొత్తం జీవితాంతం దైవ పూజ చేశాడు, కానీ తిరుపతి గుడిలో ఆయన బంధువులు ఎవరు పూజారి కాలేరు. ఓకే, హిందూయిజం అందరు రిలీజన్ అయితే వెంకయ్య నాయుడుకి నా ఛాలెంజ్ ఏంటంటే ఒక్క కమ్మాయినను పూజారి చేయి చాలు. కమ్మాయిన అయినాక కాపాయన ఎట్లాగా అవుతాడు తర్వాత? అయ్యా టెంపుల్ సేట్ గారు, టెంపుల్ అంటే గుడి మీకు తెలుసు కదా, అయ్యా టెంపుల్ సేట్ గారు, మీరా హిందువులు కాదు, మరి హిందూ దేవాలయాల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? పోనీ ఏదన్నా చర్చిలోకి వెళ్ళి నన్ను పాస్టర్ చేయమని అడుగుతాను, మీరు చేయించగలరా? ఏదైనా మా చర్చిలో నన్ను పాస్టర్ను చేయండి, అప్పుడు ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తాను. అయినా మీరు ఏమంటున్నారు? తిరుపతి గుడిలో ఒక చౌదరి గారినో కాపు వారినో పూజారిగా పెట్టండి అంటున్నారు. అయినా కానీ ఉన్నత బీసీలైన కాపువారు, కమ్మవారు, రెడ్డివారు వాళ్ళెందుకండి? మిమ్మల్ని మీరు నీచ బీసీలము అని చెప్పుకుంటారు కదా. నీచ బీసీ అయిన మిమ్మల్ని కానీ, మీ కొడుకును కానీ, మీ మనవణ్ణి కానీ, మీరు పురమాయించిన వాడిని కానీ ఎవరినన్నా సరే మేము తిరుపతిలో పూజారిగా నియమిస్తాము, నాది హామీ. దానికి ఎవడో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అక్కర్లేదు. అయితే మీరు చేయవలసిందల్లా ముందు ఆ తిరుపతికి చెందిన ఆగమ శాస్త్రాలు చదువుకొని రావాలి. అలాగే సంబంధిత వేద మంత్రాలను చెప్పగలిగి ఉండాలి. ముందు అవి నేర్చుకొని రండి, ఆ తర్వాత మాట్లాడండి. మీకు మీ పిల్లలకు ఇంగ్లీషు చదువులు కావాలి, ఆ వేద పాఠశాల చదువులు అక్కర్లేదు. ఆ వేద పాఠశాలలు అంటే మీకు లోకువ, కానీ ఆ వేద పాఠశాలలో లభించే విద్యను ఆధారం చేసుకొని చేసే పనులు మీకు కావాలా? నీకు ఉన్న అర్హతలతో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజారి పని కావాలి అంటే నాకు గాంధీ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వేయించు. నువ్వు నాకు ఈ పోస్ట్ వేయిస్తే నీకు నేను ఆ పోస్ట్ వేయిస్తాను. గాడిదా లేదు కదండి, హిందూ కల్ట్లోనే అలాంటి ఇది లేదు కదా. మనం కొత్తగా మనం తీసుకొచ్చేది ఏంటి దాంట్లో ఆ విషయంలో? అంటే ఈ మేధావి వీడి మేధావితనాన్ని చూపించేస్తున్నాడు. హిందూ కల్టులోనే అటువంటిది లేదు కదా అంటున్నాడు. హిందూ అనేది కల్ట్ అంటున్నాడు. అలాగే బ్రాహ్మణేతరులను అలా నియమించేది లేదు కదా అని అంటున్నాడు. వీళ్ళను అందుకే మేధావులు అనడం జరిగింది. అక్కడి నియమాలు ఏమిటి అని అక్కర్లేదు, వీడికి ఏది తోస్తే అది అనేసి ఇవ్వచ్చు. హిందూ లేదంటే ఏంది? దేవుడు వద్దన్నాడా? దేవుడు గాడ్ సే. ఆహా, అట్లా మరి నువ్వు హిందూ మతాన్ని ఎందుకు వదిలేసావు? దేవుడు నిన్ను వెళ్ళిపోమన్నాడా? డిడ్ గాడ్ సే టు యూ? అది కొన్న అనాదిగా వస్తున్న ఆచారాలు అట్టాగే ఉన్నాయి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. చెప్పాను కదా, తెలీదు తెలిసినట్టు నటిస్తారు. ఆచారాలను కంటిన్యూ చేయడం ఏమిట్రా? అక్కడ క్వాలిఫికేషన్, ఆగమ శాస్త్రాలు చదివి ఉండాలి, వాటి మీద అధికారం ఉండాలి, అప్పుడే అక్కడ పూజారిగా పని చేయగలడు. ఆచారాన్ని కంటిన్యూ చేస్తే నేను గొర్రెల కాసుకొని ప్రొఫెసర్ కావద్దే? అనేక వృత్తులలాగే గొర్రెలు కాసుకోవడం అనేది ఒక వృత్తి. మీ పూర్వీకులు ఆ వృత్తిని చేసుకునేవారు. వారికి పుట్టిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ వృత్తే నేర్చుకోవడం వల్ల వాళ్ళు కూడా అదే చేసేవారు. ఆ వృత్తి అలా మీ వంశంలో కొనసాగింది. అయితే మీ వంశంలో ఒక తరంలో ఒక వ్యక్తి ఆ వృత్తి చేసుకోవడానికి ఇష్టం లేకపోతే వేరే వృత్తి చేసుకునే అవకాశం రావడం వల్ల
ఇంకో వృత్తిలోకి వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళి ఉండొచ్చు. గుప్తులు, వాళ్ళు వైశ్యులు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ రాజ్యాలను పాలించారు. వాళ్ళ యుగం స్వర్ణయుగం అని చెప్పుకుంటాం. అంతెందుకు, చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథుని సైన్యంలో అనేక మంది బ్రాహ్మణులు సైనికులుగాను సేనాధిపతులుగాను పనిచేశారు. అటువంటి బ్రాహ్మణ సేనా నాయకులలో ఒకడైనటువంటి పుష్యమిత్ర శృంగుడు శృంగ వంశాన్ని స్థాపించాడు. అంతెందుకు, నెమళ్లను పోషించుకునే వంశానికి చెందిన చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి రాజుగా మారలేదా? కాబట్టి నీ తండ్రి చేసుకున్న వృత్తిని నువ్వు చేసుకోవడం అన్నది నీలో ఉంది, కానీ వ్యవస్థలో లేదు. అంతకుముందు గొల్లగాశ్వరుడు గురుకులాలలో టీచర్ అయ్యాడా గురుకులాలలో? నువ్వు ప్రొఫెసర్ అంటావు, ప్రొఫెసర్వా గాడిదవా? అంత చదువుకున్నావు. అంతకుముందు శూద్రులు అనేవాళ్ళు గురుకులాలలో పాఠాలు చెప్పారా లేదా అన్న విషయం నీకు తెలీదా? కోర్స్ మీ వాళ్ళను చదువుకోనివ్వలేదని ఎవడో ఒక గాడిద నీకు చెబితే అదే నిజము అన్ను నమ్ముతున్న గాడిదవు నువ్వు. మై డియర్ గాడిద ఐలయ్య, ఒక్కసారి ఈ పుస్తకాన్ని చూడు. ఈ పుస్తకం పేరేంటి? పుస్తకం పేరు ద బ్యూటిఫుల్ ట్రీ. ఈ పుస్తకం పేరు విన్నా, ఈ పుస్తకం రాసిన ఆ రచయిత పేరు విన్నా నీకు గోచిలో గొంగళి పురుగులు మెదులుతున్నట్టుగా ఉంటుంది. అవునా? నువ్వేమి బర్రె నరేష్ లాగా మూర్ఖుడివి, అన్ఎడ్యుకేటెడ్వి అయితే కాదు కదా. నువ్వు హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఈ పుస్తకం గురించి నీకు తెలిసే ఉంటుంది అని నాకు తెలుసు. కానీ ఇది తెలియనట్టు ఈ పుస్తకం ఎవడు చదివి చచ్చేడులే అని అనుకోని ఇట్లాంటి ఎర్రి కబుర్లు చెప్తున్నావు. ఈ పుస్తకంలో ధర్మపాల్ గారు 18వ శతాబ్దపు ప్రథమార్థంలో యాడమ్స్ అనే ఆయన చేత బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వే రిపోర్టు, భారతదేశంలోని విద్యా విధానం మీద జరిపించిన ఒక సర్వే రిపోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఒక్క బెంగాలు, బీహారు రాష్ట్రాల్లోనే 1,00,000కు పైగా స్కూళ్ళు ఉన్నాయి ఆ రోజుల్లో. విద్యార్థులు మరియు టీచర్లు ఇద్దరివి కూడా కులాల వారీగా వివరాలు అందులో ఉన్నాయట. టీచర్లు ఎక్కువగా బ్రాహ్మణులు, క్షత్రియులు, అఘూరి క్యాస్ట్ అండ్ సద్గోప్ ఈ కులాల నుంచి ఉన్నారు. నీకు బ్రాహ్మణులు, క్షత్రియులు తెలుసు. అఘూరి కులాలు అంటే వ్యవసాయం చేసుకునే క్షత్రియుల కులము. ఈ సద్గోప్ అంటే బెంగాలీ, హిందూ, యాదవులు. అవును, మర్చిపోయాను, యాదవులు అంటే నువ్వు కూడా యాదవుల్లోకి వస్తావు కదా. ఈ ప్రధాన కులాలే కాక ఇంకా 30 పైనే ఇతర కులాల వాళ్ళు కూడా అక్కడ టీచర్స్గా పనిచేస్తూ ఉండేవారు. ఈ టీచర్లలో 6 చండాల వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. నమ్మశక్యంగాని ఇంకొక విషయం ఏమిటి అంటే, బుర్ద్వాన్ జిల్లాలో 126 మంది వైద్య విద్యార్థులలో 61 మంది చండాలులు, 61 మంది డోమ్ కులానికి చెందినవారు. డోమ్ కులము అంటే ఏంటనుకుంటున్నావు? వీళ్ళు విశాఖపట్నం ఏరియాకి చెందిన ఏజెన్సీ వాసులు. వీళ్ళు డోళ్లు తయారు చేయడంలో సుప్రసిద్ధులు. అంటే వీళ్లను చర్మకారులు అనాలి. వీళ్ళను ఇప్పుడు అన్టచబుల్స్, అంటరాని వారిగా చూస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఉందా? వైద్య విద్య అభ్యసిస్తున్న వారిలో సగానికి సగం వీళ్లే ఆ రోజుల్లో అక్కడ. మనుషులు, జంతువుల మృతదేహాలను తగలబెట్టడము లేదా కప్పెట్టడం వంటి పనులు, జంతువుల మృతదేహాల నుంచి చర్మాన్ని సేకరించి డోళ్లు వంటివి తయారు చేయడం వీళ్ళ కుల వృత్తి. మరి అటువంటి వాళ్ళకే టీచర్లుగాను, విద్యార్థులుగాను అంత అవకాశాలు వస్తే, ఆఫ్టర్ ఆల్ గొర్రెలను కాసుకునే మీకు అటువంటి అవకాశాలు ఎందుకు రాలేదంటావు? 1824లో ఉన్న అవకాశాలు 2024లో ఎందుకు లేవంటావు? ఎందుకు లేవు అంటే గనక ఈ 200 సంవత్సరాల మధ్యకాలంలో మీ బ్రిటిష్ వాళ్ళు చేసిన దరిద్రం వల్ల అందరూ చదువులకు దూరం అయిపోయారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న ప్రజలు కులాల వారీగాను, మతాల వారీగాను విడిపోయారు. ఈ కులతత్వ, మతతత్వ దరిద్రం ఆ తెల్లతోలు వాడి బానిసత్వంలో వాడు పన్నిన పద్మవ్యూహం లాంటిది మాత్రమే. వాళ్ళు చెప్పారని ఇప్పుడు నువ్వు నీ పక్కనున్న వాళ్ళను ద్వేషిస్తున్నావు. ఆచారాలనేవి నువ్వు నియమిస్తావు. నిన్ను గాడిద అనేదే అందుకు. ఆచారాలను ఎవ్వరూ నిర్మించరు, ఆచారాలు వాటికి అవే ఏర్పడతాయి. నువ్వు శాసనాలు రాస్తావు. ఓర్ని గాడిద, మన శాసనాలు రాసింది బ్రాహ్మణుడా? ఇంకా అంబేద్కర్ రాశాడు అనుకుంటున్నానే. నేనేమో నాలుగు దున్నాలి, నేనేమో పంట పండించాలి. ఏంటి? నువ్వు నేల దున్నాలి, పంట పండించాలా? అదేంటి? నువ్వు గొర్రెలను మేకలను కదా తోడుకోవాలి. వెళ్ళి ఆ పంచుడు. నీ చదువు నాకు చెప్పు. అయ్యా గాడిద ఐలయ్య గారు, పూర్వంలాగా మీరు ఏం వాగినా మేము చప్పట్లు కొట్టి తలలు ఊపడానికి ఆ రోజులు వెళ్ళిపోయాయి. 200 సంవత్సరాలకు ముందు మీ కులపు వాళ్లే టీచర్లుగా పనిచేశారు. ఈ 200 సంవత్సరాలలో అంటే బ్రిటిష్ వాడి పరపీడనా కాలము, ఆ తర్వాత నెహ్రూల స్వపీడనా కాలము వల్ల నీవు చెప్పిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంతే. ఈ రోజున మాలా మాదిగలు అనబడే వాళ్ళు 200 సంవత్సరాల క్రితం స్కూళ్లలో టీచర్లుగా పనిచేశారు అన్నదానికి రుజువులు చూపించాను ఆల్రెడీ. ఓడు నీ బియ్యం తింటున్నాడంటే నీకన్నా బాకీ ఉండిపోతున్నాడా? నువ్వేనా ఊరికనే ఇస్తావా? డబ్బులు పెట్టి నీ దగ్గర కొనుక్కుంటున్నాడు, తింటున్నాడు. ఇదేనా కథ? నన్ను ముట్టుకోవద్దాను, నన్ను స్కూల్కి రానివద్దాను. గాడిద ఐలయ్య, మీరు చదువుకోకుండా చేసింది బ్రిటిషోడు. మీరే కాదు, మిగిలిన కులాల వాళ్ళు కూడా చదువుకోకుండా చేసింది వాడే. నా ఉత్పత్తి బియ్యం తినకు, నా పప్పులు తినకు. అయ్యా గాడిద ఐలయ్య గారు, మీరెక్కడ వ్యవసాయం చేశారు? మీరు ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ తిరుగుతూ భారతదేశాన్ని శిక్షించమని ప్రతి పనికి మాలిన విధానం అభ్యర్థిస్తూ అక్కడే కాలం గడిపారు కదా. మా అగ్రవర్ణపు కాపులు పండించిన బియ్యాన్ని తింటూ ఎదవ కబుర్లు చెబుతున్నారే మీరు. ఈ వర్ణ వివక్షలోనే ఈ దేశం సర్వనాశనం అయ్యి. అయ్యా గాడిద ఐలయ్య గారు, ఈ దేశంలో ఉన్నది వర్ణ వ్యవస్థ. పరాయి పీడన వలన ఈ దేశం సర్వనాశనం అయిన తర్వాత మాత్రమే ఈ వర్ణ వివక్ష అనేది వచ్చింది. బేసిక్ సెంట్రల్ ఎడ్యుకేషన్ పాయింట్ ఏంటి?
ఈరకలేదు చెప్పండి ఏంటో. ప్రకృతితో ఎవరైతే సంఘర్షణ పడరో, విద్యారంగాన్ని ప్రకృతి పోరాటంతో ముడియరో. అయ్యా ఐలయ్య గాడిద గారు, అసలు సనాతన ధర్మమే ప్రకృతిని ఆవరించుకొని ఉన్నది. అంటే ఏంది? ఓకే. చెట్టును పుట్టను మట్టిని ఉత్పత్తిలోకి పంటగా మార్చి ఆ పంట గురించి పాఠం రాయక రాసి దాని నువ్వు ప్రొఫెసర్వి ఎలా అయ్యావు గాడిద? ఇప్పుడు పంటల గురించి రాసిన పాఠాలు అందరికీ ఎందుకు చెప్తారు? ఏజీబీఎస్లో చెప్తారు. ఒక్క వ్యవసాయమే కాదు, ఈ గాడిద అస్తమానం అంటూ ఉంటాడు కదా ఉత్పత్తి కులాలు అని. ఆ ఉత్పత్తి వృత్తులు ఏవైనా సరే సంబంధిత క్యారిక్యులంలోనే చెబుతారు, అంతేగాని కేజీ నుంచి పీజీ వరకు అందరికీ చెప్పరు. చాకలి వృత్తి ఉంది, అది టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాళ్ళకి మాత్రమే దాని మీద అదనంగా చెబుతారు. అలాగే కుమ్మరి వృత్తి ఉంది, దానిని సెరమిక్స్ అండ్ పోర్సిలాన్ వంటి వృత్తి విద్యా కోర్సులలో చెబుతారు. అలాగే డైరీ టెక్నాలజీ కోర్సులు, లెదర్ ఇండస్ట్రీ కోర్సులు, అనేక వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. ఆ వృత్తి విద్యలను అక్కడే నేర్పుతారు, కానీ గాడిద ఐలయ్య గారు అందరికీ నేర్పరు. మిత్రులారా, ఈ దేశంలో ఈ రోజున ఇటువంటి గాడిద ఐలయ్యలు అనేక మంది ఉన్నారు. వీళ్ళ పని ఏమిటి అంటే జాతుల మధ్య, మనుషుల మధ్య విద్వేషాలు పుట్టించడం, అంతర్జాతీయంగా దేశం పరువు చెడగొట్టి దేశాన్ని అవమానపరిచేలా చేయడము. అది వాళ్ళ తప్పు కూడా కాదు, వీళ్ళ పెద్దవాళ్ళు వీళ్లకు నేర్పిన సంస్కారం, తయారు చేసిన మానసిక పరిస్థితి. వాళ్ళకు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అట్లాగే చేశారు. అది బ్రిటిష్ వాడు ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. దానిని స్వాతంత్రం వచ్చిన తరువాత నిలువరించవలసిన ప్రభుత్వాలు దాన్ని ప్రోత్సహించాయి. ఈ గాడిదలు అట్లాగే గాడిద సంతానాలను ఈనుతున్నాయి. ఇటువంటి ఐలయ్య గాడిదలకు కాస్త పెంట పెట్టి పోషించే సంస్థలు, వ్యవస్థలు చాలా ఉన్నాయి. వాటి ప్రోద్బలంతో వీళ్ళు నోటికి వచ్చినట్టు వాంతులు చేసుకుంటూ ఉంటే అటువంటి భావజాలం ఉన్న గాడిదలు చప్పట్లు కొడుతూ ఉంటాయి. అవి చూసి మనము ఎర్రి పప్పల్లాగా చప్పట్లు కొడుతూ ఉంటాము. ఎవడు ఇప్పటిదాకా వీళ్లను ప్రశ్నించకపోవడం వల్ల వీళ్ళు మహారాజులము అనుకుంటూ నోటికి వచ్చినట్టు కూస్తున్నారు. అన్ని రకాల వార్తా మాధ్యమాలు కూడా ఇటువంటి భావజాలం ఉన్న వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఒకవేళ మామూలు వాళ్ళ చేతుల్లో ఉన్నా సరే అటువంటి వాళ్ళు కూడా జార్జ్ సోరోస్ వంటి వాళ్ళు కక్కే ఎంగిల మెతుకులకు పాల్పడి ఇటువంటి వాళ్లకు ప్రోత్సాహం కల్పిస్తూ ఉంటారు. మన అనిల్ అంబానీ పెదనాన్న గారి దయ వల్ల మన చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, సోషల్ మీడియా అందులోకి వచ్చింది. సోషల్ మీడియా చేతిలోకి రావడంతో ఈ దిక్కుమాలిన పత్రికలు, టీవీలు వీళ్ళెవ్వరి సహకారం లేకుండానే మన వాయిస్ వినిపించే అదృష్టం మనకు దొరికింది. ఆ అదృష్టానికి 2014 పెద్ద ఊతమైంది. ఈ రోజున మనం వీళ్ళని నిలబెట్టి ప్రశ్నిస్తున్నాం. అయ్యా గాడిద ఐలయ్య గారు, చెప్పండి, ఈ దేశపు దరిద్రాలకు బ్రాహ్మణుడు కారణమా? మీ మానసిక యజమానులైన తెల్లతోలు వాళ్ళు కారణమా? ఒకసారి ఆలోచించి చెప్పండి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ కొట్టండి, మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.